హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయతో పన్నీర్ ఇంకా సొరకాయ పన్నీర్తో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మిల్క్ ప్రోడక్ట్స్ తినని వారు లేదా పడని వారు ఇంకా వీగన్స్ ఇలా సొరకాయతో పన్నీర్ని ప్రిపేర్ చేసుకుని చక్కగా కర్రీని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ పన్నీర్ని ఇలా ప్రిపేర్ చేస్తే ప్రోటీన్ రిచ్ హెల్తీగా ఉంటుందండి. ఈ కర్రీ పులావ్, బగారా ఇంకా వైట్ రైస్, చపాతీ, నాన్ దేనితో తిన్నా కమ్మగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ అయిన సొరకాయ పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా సొరకాయతో పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సొరకాయ పన్నీర్ ప్రిపేర్ చేయడానికి సొరకాయని తీసుకొని దాంట్లోంచి చిన్న ముక్కను కట్ చేసుకొని చెక్కు తీసి లోపల విత్తనాలను తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా ఈ సొరకాయతో పన్నీర్ని ప్రిపేర్ చేయడానికి కాబూలీ శనగల్ని యూజ్ చేస్తామండి. కాబూలీ చనాని నైటే నానబెట్టి పెట్టుకోవాలి. లేదంటే శనగల్లో నీటిని మరిగించి పోస్తే ఒక 2 గంటల్లో నానతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నానబెట్టిన కాబూలీ శనగల్ని ఇంకా సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, పావు కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల పన్నీర్ ముక్కల్లా కట్ చేసినప్పుడు విరగకుండా చక్కగా వస్తుందండి. దీంట్లో కొద్దిగా నీళ్లను పోసి మిక్సీ పట్టి పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. కాబూలీ శనగలు ఇంకా సొరకాయ ముక్కలు మెత్తగా మెదిగి ఇలా స్మూత్ పేస్ట్ కావాలండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్‌ని కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెను కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ నీళ్లను పోసి ఒక స్టాండును పెట్టుకొని దాని మీద సొరకాయ మిశ్రమాన్ని వేసిన గిన్నెను పెట్టి దీనిపైన మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు ఉడికించాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంకా ఫ్లేమ్‌ని బట్టి 15-20 మినిట్స్‌లో ఇది చక్కగా ఉడుకుతుందండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక నైఫ్‌తో ఒకసారి ఇలా అనుకొని డీమౌల్డ్ చేస్తే ఈజీగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనకి కావలసిన సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. సొరకాయతో ప్రిపేర్ చేసే ఈ పన్నీర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. మొత్తం పన్నీర్‌ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే సొరకాయ పన్నీర్ రెడీ అండి. ఇప్పుడు ఈ సొరకాయ పన్నీర్‌తో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దీంట్లో పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 4, 5 పచ్చిమిర్చి, 7, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క ఇలా నేను ఘాట్లు పెట్టి తీసుకున్నానండి. 2, 3 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇవి కొంచెం వేగాక టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా మగ్గాక దీంట్లో 10, 12 కాజూలను వేసుకోవాలి. ఇంకా హోల్ గరం మసాలా మీకు నచ్చే మసాలా దినుసుల్ని వేసుకోవచ్చండి. నేనిక్కడ గసాలు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, ఇంకా షాజీరా వేస్తున్నానండి. వీటన్నింటిని వేశాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇలా స్మూత్‌గా ఉంటే గ్రేవీ సిల్కీగా, థిక్‌గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్‌ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఇంకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా రాతి పువ్వు వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కారం ఇలా ఆయిల్‌లో వేగితే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్ట్‌ను వేసుకొని కలుపుకోవాలి. మసాలా పేస్ట్‌ని వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక మిక్సీ జార్‌లోకి నీళ్ళను తీసుకొని జార్‌ని కడిగి వేసుకోవాలండి. నీళ్ళను వేసి ఒకసారి కలుపుకొని చూసి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త వాటర్‌ని యాడ్ చేయొచ్చండి. అలాగే టేస్ట్‌ను కూడా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్‌ను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మసాలా మిశ్రమం ఉడుకుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికిస్తే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అండి. సిల్కీ గ్రేవీతో ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సొరకాయ పన్నీర్ గ్రేవీ కర్రీని ఏ రైస్ ఐటమ్స్‌తో అయినా, ఇంకా పూరి, చపాతీతో అయినా సర్వ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా సొరకాయతో పన్నీర్‌ని ప్రిపేర్ చేసి గ్రేవీ కర్రీని చేసుకొని తిన్నారంటే వారంలో ఒకసారైనా తప్పకుండా ట్రై చేస్తారండి. అంత బావుంటుంది. ఇంకా ఇది 100% వీగన్ కర్రీ అండి. ఎవ్వరైనా తినొచ్చు. పాలతో చేసిన పన్నీర్ తినని వారు, ఇంకా తినలేని వారు ఇలా సొరకాయతో పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.